ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు సిరిపురం. ఆ ఊరిలో ఆశ అనే ఒక 8 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆశ అంటే ఆ ఊరిలో తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆమె చేసే అల్లరి అలాంటిది. అందరూ ఆమెను ప్రేమగా అల్లరి పిల్ల అని పిలుచుకునేవారు. ఆశకు చదువు అంటే ఇష్టమే కాని, అంతకంటే ఎక్కువ ఇష్టం చెట్లు ఎక్కడం, కాలవల్లో ఈత కొట్టడం, మరియు ఊరిలోని జామ చెట్ల నుంచి దొంగతనంగా కాయలు కోయడం. ఆశ వాళ్ళ నాన్న రామయ్య ఒక రైతు, అమ్మ లక్ష్మి ఇల్లాలు. ఆశ, కాసేపు ఒకచోట కూర్చోవమ్మా అని అమ్మ ఎంత మొత్తుకున్నా, ఆశ మాత్రం ఒక క్షణం కూడా ఖాళీగా ఉండేది కాదు. ఆమె అల్లరి వెనుక ఎప్పుడూ ఒక అమాయకత్వం, ఒక సహాయం చేసే గుణం ఉండేవి. ఒకనాటి మధ్యాహ్నం, ఒక వేసవి కాలం మధ్యాహ్నం, ఊరంతా ఎండవేడికి ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాని ఆశాకి మాత్రం నిద్ర రావడం లేదు. తన స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న మామిడి తోటకు వెళ్లాలని ప్లాన్ వేసింది. కాని ఎండ ఎక్కువగా ఉందని స్నేహితులెవరూ రాలేదు. సరే, ఎవరూ రాకపోతే నేనే వెళ్తాను అని ఒంటరిగా బయలుదేరింది ఆశ. చేతిలో ఒక చిన్న కర్ర, జేబులో కొన్ని రాళ్లు వేసుకుని తోట వైపు పరుగు తీసింది. తోటలో ఎదురైన సంఘటన. తోటలోకి వెళ్లగానే మామిడి కాయల సువాసన ఆశాకు స్వాగతం పలికింది. ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి దూరగా ఉన్న మామిడి కాయలను కోయడం మొదలుపెట్టింది. అంతలో ఆమెకు ఒక మూల నుంచి ఏదో వింత శబ్దం వినిపించింది. మెల్లగా చెట్టు దిగి, శబ్దం వస్తున్న వైపు వెళ్ళింది. అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల కాలికి గాయమై, ఒక ముళ్ళ పొదలో చిక్కుకుని విలవిలలాడుతోంది. దాన్ని చూసి ఆశ మనసు కరిగింది. తన అల్లరిని పక్కన పెట్టి, ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళ పొదను తొలగించి కుక్క పిల్లను బయటకు తీసింది. తన దగ్గర ఉన్న నీళ్లతో దాని గాయాన్ని కడిగి, తన వైట్ కలర్ రుమాలును కట్టుగా కట్టింది. భయపడకు చిట్టి, నేనున్నాను కదా అంటూ ఆ కుక్క పిల్లను ఎత్తుకుని ఇంటికి బయలుదేరింది. ఊరిలో వచ్చిన ఆపద. ఆశ కుక్క పిల్లను తీసుకుని ఊరిలోకి వచ్చేసరికి, ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసింది. అందరి ముఖాల్లో భయం కనిపిస్తోంది. విషయానికి ఏమిటంటే, ఊరి పక్కనే ఉన్న అడవి నుంచి ఒక పెద్ద చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించిందని ఎవరో చూశారట. పెద్దలందరూ భయంతో ఇళ్లకు తాళాలు వేసుకుంటున్నారు. కాని ఆశాకు ఒక విషయానికి గుర్తొచ్చింది. పక్కింటి రంగమ్మ అవ్వ మధ్యాహ్నం నుంచి తన మేకలను వెతుక్కుంటూ అడవి వైపు వెళ్లడం ఆశ చూసింది. అవ్వకు వినికిడి లోపం, పైగా ఎవరూ ఆమెకు ఈ విషయానికి చెప్పి ఉండరు. ఆశ సాహసం. చిన్న పిల్లవైనా, ఆశాలో ఉన్న ధైర్యం మేల్కొంది. నేను అవ్వను కాపాడాలి అని నిర్ణయించుకుంది. ఎవరికీ చెప్పకుండా కుక్క పిల్లను ఇంట్లో వదిలి, చేతిలో ఒక పెద్ద టార్చ్ లైట్ మరియు ఒక స్టీల్ కంచం తీసుకుని అడవి వైపు పరుగెత్తింది. దూరంగా మేకల అరుపులు వినిపిస్తున్నాయి. ఆశ గమనించేసరికి, ఒక చెట్టు చాటున చిరుతపులి పొంచి ఉంది. కొద్ది దూరంలో రంగమ్మ అవ్వ తన మేకలను తోలుకుంటూ వెనక్కి తిరుగుతోంది. పులి దూకడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో, ఆశ ఏమాత్రం తడబడకుండా తన దగ్గర ఉన్న స్టీల్ కంచాన్ని కర్రతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. ధమ్ 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 అంటూ పెద్దగా కేకలు వేసింది. అనుకోని ఆ శబ్దానికి, వెలుతురుకు చిరుతపులి ఒక్కసారిగా కంగారు పడి అడవిలోకి పారిపోయింది. రంగమ్మ అవ్వ ఆశ్చర్యంగా ఆశాను చూసింది. ఆశ పరిగెత్తుకెళ్లి అవ్వ చేయి పట్టుకుని ఊరి వైపు నడిపించింది. అల్లరి పిల్ల కాస్త ఆదర్శ బాలిక అయింది. ఊరి జనం ఇదంతా చూసి నివ్వెరపోయారు. ఆశ చేసిన సాహసానికి ఊరి సర్పంచ్ ఆమెను ప్రశంసించారు. నువ్వు అల్లరి పిల్లవే కాదు, ఊరిని కాపాడిన ధైర్యవంతురాలివి అని మెచ్చుకున్నారు. మరుసటి రోజు స్కూల్లో కూడా ఆశాకు బహుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆశ తన అల్లరిని తగ్గించుకోలేదు కాని, ఆ అల్లరిలో ఎప్పుడూ ఒక బాధ్యత ఉండేది. జంతువులకు సహాయం చేయడం, పెద్దలకు ఆసరాగా ఉండటం ఆమె దినచర్యగా మారింది. కథలోని నీతి. ధైర్యం మరియు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ఆపదనైనా ఎదుర్కోవచ్చు. అల్లరి చేయడం తప్పు కాదు, కాని అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు మరియు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడే మనసు ఉండాలి. మీకు ఈ కథ నచ్చిందా? ఈ కథను ఇంకా పొడిగించమంటారా లేదా మరో కొత్త రకమైన, ఉదాహరణకు, జానపద లేదా హాస్య కథ కావాలా?